లేనప్పుడు గంటన్నర అయింది. కాళ్ళు లాగేస్తున్నాయి గురు. బాధపడుకు, లోపలికి వెళితే టైమే మర్చిపోతాం. జానబెత్తిన జానమ్మ మజాకాన టైట్ ఫిట్ టైపే వేరు. అలాగా కదలకు కదిలితే ఎలా తిను. సార్ మీ బ్యాగ్ మర్చిపోయారు. బ్యాగ్ ఏమిటి? ఒకసారి లోపలికి వెళ్తే మనమే మర్చిపోతాం. అంత స్పెషాలిటీ అబ్బో, అనుభవించి తీరాల్సిందే గాని మాటలతో చెప్పలేవు. ఆ టైపే వేరు. నెక్స్ట్. ఒక ప్యాంటు షర్టు అర్జెంట్ గా కుట్టాలండి. కుట్టడానికేగా తెరిచి పెట్టుకున్నాను. షాపు దా. 1 2 3 3 జానలు. ఇదేమిటి జానాలతో కొలుస్తున్నారు? టేపు లేదా? టేపుతో అందరూ కొలుస్తారు, జానా బెత్తలతో కొలవడం నా టైపు. 1 2 3. ఇదిగో, మీరు కితకితలు పెడుతున్నారా లేకపోతే కొలతలు కొలుస్తున్నారా? నా వల్ల కాదు. కుర్రాడివి 10వ నంబర్ సూదిలా ఉన్నావు. ఆ మాత్రం తట్టుకోపోతే ఎలా? నా వల్ల కాదు. ఇలా అయితే రేపటికల్లా డ్రెస్ కుట్టడం నాకు కుదరదు. అమ్మో, అలా అనకండి. ఏది ఏమైనా సరే రేపు నేను ఈ డ్రెస్ లో కాలేజీకి వెళ్ళాలి. అయితే కుదురుగా ఉండు. 1 2 3 4. 4 జాల పెద్ద ప్యాంట్ పడవ. 1 2 3. 3 జాల పెద్ద షర్ట్ పొడవు. 1 2 2 జాలలు షోల్డర్ పొడవు. ఇక మిగిలింది. అమ్మో, అది మాత్రం టేపుతో కొలకూడదు. టేప్తో కొలవడం కుదరదు. నా టైపే వేరని చెప్పానా? అయినా అందరూ కావాలని కొలిపించుకుంటారు. నువ్వేంటి సిగ్గుపడతా? వద్దులేండి. అమ్మో, లూజ్ అయితే బస్తాలో ఉంటుంది. పోనీ నేను కొలుచుకుని చెప్తాను. నీ సైజు వేరు, నా సైజు వేరు, తేడా వచ్చేస్తుంది మరి. సరే అయితే కానివ్వండి మరి. ఒక జానా, ఇంకొక్కటి మిగిలిపోయింది. ఏమిటి, నన్ను రేపు చేయడమా? పాడుపిల్లాడా, ఏంటా మాటలు? నీ చుట్టుకొలత తీసుకోలేదు కదా, రా. చాలా చాలు అమ్మయ్య. కుర్రాడు సూదిలా ఉన్నాడు. ఇట్లాంటి కుర్రాడు నా మిషన్ మీద ఉంటేనా?